పాకిస్తాన్‌లో వణుకు ప్రారంభమైంది. వాళ్ళు విధ్వంసం సృష్టించాలి అని ప్రభుత్వం అనుకున్నా, అనుకోకపోయినా అక్కడ తీవ్రవాదులు చేస్తానే ఉంటారు. ఆ తీవ్రవాద సంస్థలు ఇక్కడ చేపిస్తానే ఉంటాయి. ఇప్పుడు అర్జెంట్‌గా బయటపడ్డటువంటి 4 సంఘటనలు కూడా ఒకటి బాంబు పేలిపోయింది, 2 దొరికినాయి. మూడోదొచ్చేటప్పటికి విమానాలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా స్పూఫింగ్ జరిగిందని తేలింది. వీటిటి వెనకాల పాకిస్తాన్ ఉంది అని కనుక ప్రభుత్వం ఉంది అంటే భారతదేశం ఊరుకోదని తెలుసు, నరేంద్ర మోడీ ఊరుకోడని తెలుసు. తీవ్రవాద చర్య అది కూడా ప్రభుత్వానికి సంబంధం లేని, సైన్యానికి సంబంధం లేని చర్య అయితే గనక అది ఇక్కడే పట్టుకుంటాడు మోడీ. అదే గనక ప్రభుత్వానికి ఉందని తెలిస్తే మాత్రం అక్కడ రచ్చరచ్చ అయిపోతది. పెను యుద్ధమే జరుగుతది. ఇది పాకిస్తాన్ సైన్యంలో వస్తున్నటువంటి వణుకు. లేదా నరేంద్ర మోడీ సీరియస్ అయితే అసలు ఆ తీవ్రవాద సంస్థలకు సంబంధించిన మూలాలను లేపేయాలంటే మళ్ళీ పెను విధ్వంసం జరుగుతుంది. ఇప్పుడు ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఖాళీ చేసి వేరే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారంటే అది బంకర్లా లేకపోతే ఎక్కడ అన్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పోలీసులు సహకరిస్తున్నారు అన్నటువంటిది మరొక అంశం వినబడుతుంది. ఎట్ ద సేమ్ టైం మొన్ననే రీకన్స్ట్రక్షన్ బిగిన్ చేసినటువంటి మనం ధ్వంసం చేసిన ఆపరేషన్ సింధూర్లో ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాల దగ్గర ఒక్కడు కనిపించకుండా పోయాడట. అలాగే సరిహద్దులలో సైన్యం అని మళ్ళీ మొబలైజ్ చేసుకోవాలని ఆసిఫ్ మునీర్ ఆదేశాలు ఇచ్చాడట. పాకిస్తాన్లో ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు సెలవులు రద్దు చేసి ప్రిపేర్డ్గా ఉండమని చెప్తున్నారట. భారతదేశం ఏమైనా చేయొచ్చు అన్నటువంటి అది గతంలో జరిగిన పరిణామాలు చూసినప్పుడు 10 నుంచి 20 రోజుల మధ్యలో రివర్స్ అటాక్ జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కోసం పాకిస్తాన్ సిద్ధమవుతోంది.